హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్నేహా ఇన్ఫినిటీస్. ఈరోజు కొత్త వంటకంతో మీ ముందుకు వచ్చాను. రెడీనా? మరి చేద్దామా? ఈరోజు వంటకం ఏంటంటే తాటి రొట్టె. ఇక్కడ నేను 3 తాటికాయలు తీసుకున్నాను. దాన్ని ముందుగా కడిగేసి శుభ్రంగా ఆరబెట్టిన తర్వాత దాన్ని పీస్ తీసేసేయాలి పైన. ఒక్కో కాయలో 3 టెంకులు ఉంటాయి. ఆ 3 తీసుకుని నేను పక్కన పెట్టుకుని తర్వాత పేస్ట్ చేసుకుందాం. మనం గ్రేటర్ తీసుకుని దాంతో ఇలాగా ఈ విధంగా గుజ్జు తీసుకోవాలన్నమాట. ఇదిగో మనం తీసుకున్న పేస్ట్ దీంట్లో వేసానమాట. దానికి తగినంత బెల్లం కలుపుకుందాం. ఈ బెల్లము దీంట్లో బాగా మిక్స్ చేసేసేయాలి. బాగా మనకి తగినంత, మనం ఎంత స్వీట్ తింటామో దానికి తగినంత. అలా ఇది పండు ఎలాగూ స్వీట్గానే ఉంటుంది. ఇది బాగా మిక్స్ చేసేసుకోవాలి, బాగా కలుపుకోవాలి. ఈరోజు తాటి రొట్టె చేస్తుంటే నానమ్మ చాలా గుర్తుకొస్తుంది. చిన్నప్పుడు ఆవిడ చేసిందే నేను తిన్నాను. అమోఘం అండి. ఆవిడే ఏం చేసినా చాలా టేస్టీగా చేసేది. ఆ టేస్ట్ని మర్చిపోలేను. నేను ట్రై చేస్తాను నానమ్మలాగే. అంత బాగా వస్తుందని చూస్తున్నాను. బెల్లం దీంట్లో బాగా మిక్స్ అయిపోయింది, కలిపిపోయింది. ఇప్పుడు దీనికి బియ్యం రవ్వ, ఇడ్లీ రవ్వ అంటాం కదా, అది తీసుకోండి. దీనికి తగినంత కలుపుకోవటమే. దీనికి కొలతలు అది అవసరం లేదండి. మనం చూసుకుంటూ రవ్వ వేసుకుంటూ కలుపుకోవాలి. కలుపుతుంటే అమ్మ ఎంత కమ్మగా స్మెల్ వస్తుందో. ఇది బాగా మిక్స్ అయిపోయిన తర్వాత ఒక 10 మినిట్స్ నానిద్దాం. ఈ ఫ్లేవర్ అంతా రవ్వకి బాగా పట్టుకుంటుంది. ముందుగా స్టవ్ ఆన్ చేసుకోండి. తర్వాత ప్యాన్ పెట్టుకోండి. దాంట్లో 1 స్పూన్ నెయ్యి వేసుకోండి. కలుపుకున్న పేస్ట్ని ఇలా వేసేసి
స్టవ్ని సిమ్లో పెట్టుకోండి, మెల్లిగా కాలితే టేస్టీగా ఉంటుంది. తర్వాత మూత పెట్టండి. చూద్దామండి ఒకసారి కాలిందేమో. తిరిగేద్దాం. తిరిగేసాము. కొంచెం మళ్ళీ అటువైపు కూడా కొద్దిగా నెయ్యి వేద్దాం. మూత పెట్టేస్తున్నాను. తీసి చూద్దామండి. ఈ స్మెల్ మీకు వస్తుందా? నాకైతే ఈ వీడియోస్ కనిపెట్టిన వాళ్ళు స్మెల్ని కూడా పంపిస్తే ఎంత బాగుంటుంది కదా. ఆఫ్ చేసేద్దామండి, అయిపోయింది. ఇది ప్లేట్లోకి తీసుకుందాం. తాటి రొట్టె రెడీ. ఆహా ఏమి రుచి, తినరా మై మరచి, రోజు తిందామన్నా దొరకని రుచి. అదండి ఈరోజు మా మమ్మీ చేసిన తాటి రొట్టె రెసిపీ. చాలా చాలా బాగుందండి. సేమ్ వాళ్ళ నాన్నమ్మ చేసినట్టే వచ్చిందంట. మీరు ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో కమెంట్స్ సెక్షన్లో వేయండి. అన్నట్టు నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.